అసలు ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏం డిమాండ్లు చేస్తున్నారు? ఆ డిమాండ్లపై మరింత సమాచారం టీవీ9 కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. సినీ కార్మికులకు ఫెడరేషన్కి సంబంధించి పీపుల్స్ మీడియా పంపించినటువంటి లీగల్ నోటీస్పై మనతో మాట్లాడేందుకు సినీ కార్మిక యూనియన్ నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, పీపుల్స్ మీడియా అనేది లీగల్ నోటీస్ ఒకటి పంపించని తెలిసింది. దానికి సంబంధించి మీ స్పందన? పీపుల్స్ మీడియా అనేది వారి యొక్క పర్సనల్ కంపెనీ, అంతేగాని ఇక్కడ ఇండస్ట్రీ అనేది ఛాంబర్ తర్వాత ఫెడరేషన్ పెద్దలు ఇవన్నీ ఉంటాయి. ఛాంబర్తో అనుసంధానంగా పంపించాలి. ఏ లీగల్ నోటీస్ పంపించినా దేనికైనా బెదిరించే విధంగా వారు వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా ఇంకో విషయం మాట్లాడారు, వారు సాఫ్ట్వేర్ వేతనాలు ఇస్తున్నారని. అసలు వారు సాఫ్ట్వేర్ వేతనాలు ఇచ్చినట్టుగా వారి దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో కూడా చూపించాలి. ఇప్పుడు మేము 8 అవర్స్ అన్నది 12 అవర్స్ 18 అవర్స్ పనిచేస్తున్నాం, కానీ మా వేతనం అతి తక్కువగా ఉందని ఆల్రెడీ తెలియజేస్తూనే ఉన్నాం. దీని మీద లీగల్ నోటీసులు పంపించి ఏది పంపించినా ఇవన్నీ జరిగే పనులు కావు. ఇవన్నీ వారు చట్టబద్ధంగా వెళ్ళే వ్యవహారాలు కావు ఇవన్నీ. అంటే పీపుల్స్ మీడియా లీగల్ నోటీసులు ఏంటంటే మేము జరిగే షూటింగ్లను అడ్డుకుంటే వారి మీద చర్యలు తీసుకుంటా ఉంటున్నాం. షూటింగుల్ని అడ్డుకునే ప్రయత్నం కార్మికుడి యొక్క మా యొక్క బాధ్యత. ఎందుకంటే 24 సంఘాలతో కలిసి పనిచేసేవాళ్ళం. మాకు ఫిల్మ్ ఫెడరేషన్ ఉంది. వారి యొక్క ఆదేశాన్ని వారి యొక్క సూచనల మేరకే మేము ముందుకెళ్తాం తప్ప మేము ఒక సోలోగా మేమేమి యాక్టివిటేట్ చేయం. ఎందుకంటే ఫెడరేషన్ మాకు ముఖ్యమైనది. ఫెడరేషన్ ఏది చెప్తుందో అది చేస్తాం. అదేవిధంగా వారు కూడా ఛాంబర్తో మాట్లాడి ఏదైనా లెటర్లు పంపించాలి తప్ప వారి ఇష్టానుసారంగా లెటర్లను పంపించి కార్మికులను అనగదొక్కే ప్రయత్నం చేస్తే మాత్రం ఎవరూ సహించరు. ఇక్కడ అంటే మాకు యూనియన్తో సంబంధం లేదు, టాలెంట్ ఉన్న వాళ్ళని మేము ఎవరినైనా తీసుకొని పని చేయించుకుంటాం, వారు కనుక ఇటు ఈ కార్మికులు అడ్డుకుంటే మాత్రం వారి మీద లీగల్గా చర్యలు తీసుకుంటామని కూడా అంటారు. ఇది కార్మికుల హక్కు అండి. మా కార్మికుల హక్కుని ఆయన లీగల్ నోటీస్ కాదు కదా, కోర్టు నోటీస్ ఏం తెచ్చినా మాకేం వరగదు. మా కష్టం దోచుకొని మమ్మల్ని కాకుండా వేరే వాళ్ళు పెట్టుకుంటాం కాబట్టి మేము అడ్డుకుంటాం. మా కష్టం దోచుకొని మేము అడుగుతాం, మేము క్వశ్చన్ చేస్తాం. మేము ఎప్పుడైనా 30 సంవత్సరాలు పనిచేస్తాం. ఆయన నిన్నగా మనం వచ్చారండి. ఏంటి ఎంతమంది వేస్తారో మేము వేస్తాం కోర్టులో. అసలు సినిమా నిర్మాత అన్నారు లొకేషన్లో ఫ్రీ కన్సెషన్ పెట్టాలి. ఒక అంబులెన్స్ ఉండదు, ఒక ఏదైనా ప్రాబ్లం జరిగితే కారు ఉండదు, ఏముండదు. నేను ఒక అంబులెన్స్లో వాషింగ్ లేడీస్ దానికి వాష్రూమ్స్ ఉండవండి. అవి చేయమని సార్ ఫస్ట్. ఏంటి పనికి మళ్ళీ నోటీసులు పంపిస్తే ఎవరు బెదిరిస్తారండి? ఒక కార్మికుని బెదిరించే హక్కు వాళ్ళకి లేదు. నా కార్మికుడికి పని కోల్పోతే ఎవరినో తీసుకుని పని చేస్తుంటే నువ్వు ఊరుకోను. ఎందుకంటే నా కార్మికులు నా హక్కుని కాపాడుకుంటా. నువ్వు నోటీసే పంపించుకో, ఏమైనా పంపించుకో. వీటి బెదరం మీ నోటీస్ కార్మికుని టచ్ చేస్తే సహించేది లేదు. అంటే మీరు కనుక వారి షూటింగులను అడ్డుకుంటే వారు తీసుకునే లీగల్ చర్యలకు మీరు సిద్ధమని? వాళ్ళు మా కార్మికులు మనిషి వేరే వాళ్ళని పెట్టుకుంటే మేము ఎంతవరకు వెళ్తాం. ఆయన నోటీస్ పంపిస్తే భయపడం. ఆయన ఏ విధంగా పేమెంట్ ఇస్తున్నారు. ఇంకా విషయం తెలిసిన నిర్మాతలు ఏ రోజు వేతనం రోజు ఇవ్వాలి, కానీ వారానికి 10 రోజులకి, నెల రోజులకి, 2 నెలలకి ఇవ్వకపోయినా మేము సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన మా నిర్మాతని, ఆయన మీద మాకు గౌరవం, నిర్మాతల మీద మాకు గౌరవం ఉంది. మేము చాలా భక్తితో చదువుతూ ఉంటాం. కానీ వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తున్నారంటే పేమెంట్ 3 సంవత్సరాలకు ఒకసారి పెంచమంటే దానికోసం మమ్మల్ని రోడ్డు మీద లాక్కొచ్చేసారు. అదే మా బాధ. అంతేగాని వాళ్ళ మీద మాకు ప్రత్యేకంగా పీవీపీఓ పీపుల్స్ మీడియాలో ఇంకో విషయం కాదు. మా కార్మికులు పని మానేసి వేరే వాళ్ళు పెట్టుకున్నాం. మేమేం అడిగాము? మా కార్మికులకు మా 10%, 30%. పీపుల్స్ మీడియా ఏంటంటే వాళ్ళ వేతనాలతో మాకు సంబంధం లేదు, వాళ్ళు పెంచకపోయినా మాకు సంబంధం లేదు, మీకు టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పని చేయించుకుంటాం అంటారు. సార్, టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా పని చేస్తారు. మా టాలెంట్ వేరే వాళ్ళకి లేదు. ఆ పాయింట్ ఇదా, తెలివి ఉంది కదా, ఎలా మాట్లాడుకోదు. ఇండస్ట్రీ నమ్ముకుని ఇండస్ట్రీ వస్తే పని చేయించాలి. ఏంటి టాలెంట్ వేరు, అది టెక్నికల్ వాల్యూ వేరు. ప్రతి ఒక్కరు టెక్నికల్ వాల్యూ కాదు. పీపుల్స్ మీడియా అయినా వేరే ఎవరైనా సరే కార్మికులు మాతోనే పని చేయించుకోవాలి. వేరే కార్మికులు తీసుకొచ్చి పని చేపిస్తే మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటాం. వారు లీగల్ నోటీస్ పంపిస్తే మేము కూడా లీగల్గానే వెళ్తాము. ఖచ్చితంగా వారిని మాత్రం అడ్డుకొని తీరుతామని కార్మికులు అంటున్నారు. కెమెరా పర్సన్ శివకుమార్తో శ్రీధర్, టీవీ9 హైదరాబాద్.